హైదరాబాద్ విక్టోరియా ప్లే గ్రౌండ్స్ లో నవదుర్గ నవరాత్రోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 65 అడుగుల భారీ దుర్గామాతను ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 6వ రోజు అమ్మవారు మహాశక్తి దుర్గగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రుల్లో ప్రతినిత్యం విశేష పూజలు చేస్తామని చెబుతున్న నవదుర్గ నవరాత్రోత్సవ కమిటీ అధ్యక్షులు గులాబ్ శ్రీనివాస్తో ఈటీవీ ముఖాముఖి. హైదరాబాద్ విక్టోరియా ప్లే గ్రౌండ్ లో 65 అడుగుల భారీ దుర్గామాత విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. 9 రోజులు ఇక్కడ పూజలు అందుకున్న దుర్గామాత రోజొక రూపంలో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. అయితే ఈ విషయాలకు సంబంధించి పూర్తిగా మనతో మాట్లాడేందుకు ఈ ఫౌండర్ అండ్ ఆర్గనైజేషన్ గులాబ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీ టీవీ గారికి మీకు జై మాతాజీ. సార్ ఇక్కడ అంటే ఎన్ని అడుగుల విగ్రహం ప్రతిష్ఠించారు, ఎన్ని రోజులుగా దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ విగ్రహం 65 అడుగులండి. భారతదేశంలో అతిపెద్ద దుర్గామాత. దీని దాదాపు 40 రోజులు నుంచి శ్రమించి చేయాల్సి వచ్చింది. కళాకారులు కలకత్తా నుంచి వచ్చి 28 మంది 3 షిఫ్టులుగా డే అండ్ నైట్ వరకు చేసి అమ్మవారిని 1 డే బిఫోరే కంప్లీట్ చేశారండి. ఎకో ఫ్రెండ్లీ అని చెప్తున్నారు కదా, సో ఎట్లా చేశారు? ఈ విగ్రహానికి వాడిన ఓన్లీ మట్టి, గడ్డి, వాటర్ పెయింట్స్ అండ్ వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి సముద్రం మట్టి. ఆ సముద్రం మట్టి అమ్మవారు ఒక రూపము ప్లస్ ఆభరణాలు అవన్నీ ఆ మట్టితో తయారవుతుంది. సో నాకు యాక్చువల్ ఏంటంటే నేను ఒక 6 నెలల నుంచి ఒక కొత్త అమ్మవారు రూపాన్ని తయారు చేయడము, డ్రాఫింగ్ చేయడము, మళ్ళీ ఆర్ట్ వేయడము. ఎందుకంటే ఇక్కడికి ప్రత్యేకంగా ఒక దాదాపు 25వ సంవత్సరం ఇది. ప్రత్యేకంగా ఒక 15 సంవత్సరాల నుంచి మేము పెద్ద విగ్రహాలు పెడుతున్నాం. అప్పటి నుంచి వచ్చే భక్తులు కూడా ఏంటంటే ఒక ఆకర్షణగా ఉంటుంది. నార్మల్గా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు అనేవి మనకు ఖచ్చితంగా ఇప్పుడు పర్యావరణానికి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అవసరం. సో ఈ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు చేసినప్పుడు పగుళ్ళు వస్తాయని చెప్పి ఇవన్నీ అన్నప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా మీకు అందుబాటులో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలుగా మీరు ఎకో ఫ్రెండ్లీ వాడుతున్నారు. ఈ వాడడానికి కారణం ఏంటంటే మీరు మన సమాజానికి ఇద్దామని అనుకుంటున్నారు? నేను చెప్పేది అన్నీ. ఇప్పుడు నేను ఆ రోజుల్లో 50 అడుగుల విగ్రహం నేను ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్ళినా అంటే చాలా మంది పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టే వాళ్ళందరూ చూసి ఏందన్నా ఇంత పెద్ద విగ్రహం అక్కడ వరకు ఎట్లా తెచ్చినావు, మట్టిది ఎట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు కొన్ని రోజులు కంటిన్యూ వచ్చి ఒక ఇయర్ నేను చేయించిన అక్కడికి మన అమ్మవారి కళాకారులతోనే అక్కడ వినాయకుని చేయించడం జరిగింది. ప్యూర్లీ ఈకో ఫ్రెండ్లీగా. అప్పటి నుంచి వాళ్ళు కూడా మనకు ఈకో ఫ్రెండ్లీగా తయారు చేయడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే అంత పెద్ద విగ్రహమే ఈకో ఫ్రెండ్లీగా తయారైనప్పుడు మనం చిన్న చిన్న విగ్రహాలు కూడా మనము ఈకో ఫ్రెండ్లీకి వెళ్తే తప్పేంది అనే నాకు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వాలు దాదాపు నేను 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా ప్రభుత్వాలు చేంజ్ అవుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రభుత్వం దీని మీద ఫైట్ చేస్తూనే ఉంది, కానీ ఎక్కడ కదలిక రాలేదు. బట్ ఏంటంటే నేను చేస్తున్న ఒక 15 సంవత్సరాల నుంచి కొద్దిగా కదలిక వచ్చింది. ఈసారి 65 అడుగుల విగ్రహం పెట్టడానికి గల కారణం ఏంది? గతంలో ఎంత ఉంటుండే, అట్లే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కూడా అంటే ఇదివరకు ఉన్న టెలివిజన్ గల్లీకి అప్పటికి ఇప్పటికి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? అక్కడ పూజా కార్యక్రమము ప్లస్ బాగానే ఉంటుండే, అన్నీ బాగానే ఉంటుంది. కానీ దర్శనానికి ఏమవుతుందంటే చాలా హెవీగా ఒకేసారి జనాలు వచ్చేవాళ్ళు. ఇంత ఫ్రీగా ఇప్పుడు ఉన్న కన్వీనియంట్లా నేను చూడండి అన్నదానం చేస్తున్నాను. అక్కడ అన్నదానం చేయాలంటే కన్వీనియంట్ ఉండే, ఇక్కడ కూచిపూడి ట్రెడిషనల్ ప్రోగ్రామ్ అవుతుంది, అక్కడ అసలు చేయడానికి వీలే లేదు. సో ఇప్పుడు ఇక్కడ భక్తులు మాత్రం వచ్చి ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని రోజుకో రూపంగా, రోజుకో రకంగా, రోజుకో పూజలు ఉంటాయి, రోజుకో వస్త్రం అలంకరణ ఉంటుంది, రోజుకు అమ్మవారికి ప్రసాదం ఉంటుంది, రోజుకు శారీ అలాగ ఉంటుంది, అలాగ నిత్య నైవేద్యాలు అన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంది. భక్తులు కూడా చాలామంది చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. వచ్చే మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కానీ మినిస్టర్ మన రేవంత్ రెడ్డి అన్న గారికి కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ టైం మాకు ఇలాగే పర్మిషన్ ఇచ్చి కొన్ని సౌకర్యాలు ఖైరతాబాద్ వినాయకునికి వెళ్ళైతే సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇది కూడా ఒక ప్రపంచంలోనే నిన్ననే హై రేంజ్ వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. 6th టైం ఇది వరల్డ్ టాలెస్ట్ ఈకో ఫ్రెండ్లీ దుర్గామాత. ఎందుకంటే ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు చేయలేదు. కలకత్తాలో కూడా పెండల్స్ అంటే డెకరేషన్ చేస్తారు, కానీ 5 నుంచి 10 ఫీట్లు ఉంటుంది. సో వాళ్ళు మనకు గుర్తించి మనకు నేను అవార్డు ఇవ్వడం జరిగింది. వేద పండితులు మన శ్రీశైలం టెంపుల్ నుంచి, విజయవాడ టెంపుల్ నుంచి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు జరిపి అనంతరం నిమజ్జనం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి విషయాలు. కాళీమాత అయినా దుర్గామాత అయినా కలకత్తానే కాదు హైదరాబాద్లో కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి పండుగ నిర్వహిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.